కంపల్సరీ పబ్లిక్. సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్స్ ఏమైనా ఉన్నాయనే భయంతో చాలా మంది వీసాస్కి వీటికి అప్లై చేస్తున్న వాళ్ళు పాత ప్రొఫైల్స్ అన్నిటిని తీసేసి కొత్త ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. లేదండి, మన వాళ్ళు పెద్దగా యాంటీ అమెరికా నేను ఎప్పుడు చూడలేదండి. యాంటీ అమెరికా అంటే యాంటీ ట్రంప్ కాదండి. యాంటీ ట్రంప్ యాంటీ అమెరికా అనరు. ఇప్పుడు మనం మోదీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం ఇండియన్ క్రిటిసైజ్ చేసినట్టు కాదు కదండి. రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేసినంత మాత్రం యాంటీ ఇండియా కాదు. అంటే ఇప్పుడు యాంటీ ఇండియా ఎప్పుడైందంటే మనం ఇక్కడ జైషే మహమ్మద్ తీసుకొచ్చి నేను హైదరాబాద్ లో స్లోగన్ పెట్టి అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, అది యాంటీ ఇండియా. కానీ ఒకటి ఉంది కదా రాహుల్ రెడ్డి గారు, నేను గతంలో విన్నది, హౌ ఫర్ ఇట్ ఈజ్ ట్రూ నాకు తెలీదు, ఇక్కడ నుంచి అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా చదువుకోవడానికి వెళ్తున్న సమయంలో అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి క్వైరీ చేయడం, ఉద్యోగానికి సంబంధించి వాట్సాప్లో మాట్లాడుకోవడం, వీటన్నిటిని మానిటర్ చేస్తున్నారు అనేది ఒకటి విన్నాను. దాంతో పాటుగా కాషన్ డిపాజిట్ లాగా అకౌంట్లో చూపించే డబ్బులకు సంబంధించిన చర్చ, దానికి సంబంధించిన చార్ట్ లాంటిది ఏమైనా ఉంటే అది కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకుంటున్నారు, అది చూసి వెనక్కి పంపించారు కొంతమంది విద్యార్థులను కూడా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఈ జాబ్ గురించి మాట్లాడుకునేది సోషల్ మీడియా కన్నా వాట్సాప్ లో ఎక్కువ మాట్లాడుకుంటాం. వాట్సాప్ సోషల్ మీడియా కిందకి రాదు ఆఫ్ కోర్స్. అది మీరు ఆల్రెడీ మీరు మానిటర్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు, చేస్తుండ్రు, అది కరెక్టే. ఇంకోటి డిపాజిట్ అన్నది కూడా ఇప్పుడు వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే బ్యాంక్ లో పైసలు డిపాజిట్ పెట్టేదానికన్నా వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఎవరి ద్వారా పెట్టి చేపిస్తారు అనుకున్నా. సోషల్ మీడియాలో పెట్టారు. వాడు ఎవడన్నా ఎప్పుడైనా చూసినా సోషల్ మీడియాలో పెట్టడం, మోదీని తిట్టడమో లేదా రాహుల్ గాంధీని తిట్టడమో మనం చూస్తాం. అంతేగాని నేను పోయి దొంగ అకౌంట్ పెడతాడు వాడు. సో అవి ఇందులోకి రావు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ మొత్తం వైప్ అవుట్ చేస్తా, షరియాలా, ఇవి మెయిన్ టార్గెట్ అని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు అనేదానికన్నా ఎక్కువ ఇది అనవసరంగా డిలే చేయడానికి తప్పితే ఇంకేం లేదని నేను అనుకుంటాను. మీ అబ్జర్వేషన్, మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, ఈ సోషల్ మీడియాలో పలానా పోస్ట్ కారణంగా ఇబ్బంది పడ్డాం, పలానా పోస్ట్ కారణంగా మా వీసా రిజెక్ట్ అయిందని చెప్తున్న వాళ్ళు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా సార్? జీరో అండి. ఓకే. ఎవరికి రిజెక్ట్? సో నో వరీ ఫ్రమ్ ఇండియా. వరీ సోషల్ మీడియాలో ఉందని కాదు. మా వరీ ఏంటంటే ఈ డిలే వల్ల జాబులు పోతాయి. ఇప్పుడు ఒక కపుల్ స్పెషలీ H1 H4 మీద అనుకోండి, ఒక కపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు వెనక పోవాలంటే వాళ్ళకి స్టాంపింగ్ డిలే అయిపోయింది. డిలే అయిపోతే పిల్లల స్కూల్ మొదలైంది January 5th 6th January స్కూల్ మొదలైంది, స్కూల్ పోరాదు, వీని జాబ్ పోద్ది. ఎందుకంటే వీడు అప్పటిదాకా పోతే జాబ్ పోతే మరి ఆమె కూడా పోరాదు, ఈయన కూడా పోరాదు. ఇటువంటి ఎక్కువ ఇబ్బందులు అవుతాయి. తప్పితే ఆ సోషల్ మీడియా చేసడానికి అంత టైం ఎందుకు పడాలండి? ఇవాళ రేపు ఎంత ఫాస్ట్ ఉన్నాయి మీకు యాక్సెస్ తీసుకోవడానికి, అన్ని తీసుకొని చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు, ఎంత తొందరగా చేయొచ్చు. సో సోషల్ మీడియా అకౌంట్స్ మానిటర్ చేస్తానది కూడా టు డ్రాగ్ ద ప్రాసెస్ అని అనుకుంటానండి. సో అవుట్ ఆఫ్ దిస్ ఇంకా ఇమిగ్రేషన్ రిలేటెడ్గా, పర్టికులర్గా తెలుగు స్టూడెంట్స్ రిలేటెడ్గా, లేకపోతే అక్కడున్న తెలుగు ఉద్యోగుల రిలేటెడ్గా ఉన్న ఇష్యూస్ ఏమున్నాయి? ఎనీ అలార్మింగ్? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ కూడా తగ్గిపోయినాయండి ఐటీ ఇండస్ట్రీ ఓవరాల్ గా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి నేను చాలా మంది పిల్లలతో మాట్లాడినా, నేను సొంతంగా కూడా వాడతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ తర్వాత ఇప్పుడు జెమినై తర్వాత సో దాంతో ఏమైందంటే చాలా జాబ్స్ అవి కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. నేను కోడింగ్ చేయను కానీ కోడింగ్ లో కూడా బాగా హెల్ప్ అవుతాయి. నేను మాట్లాడిన పిల్లలతోటి అందరితో మాట్లాడిన ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పిండండి. కొందరు కంపెనీ పాలసీస్ వాడుతుంటారు, ప్రతి ఒక్కడు వాడతా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు కలిసిన ప్రతి ఒక్క కుర్రవాళ్ళు కూడా నేను చేసే జాబు నాకు ఇది చేయబట్టి 90% అంటే నేను ఒక 5-6 మెంబర్స్ చేసే జాబ్ నేను ఒక్కని చేస్తానా అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా చెప్పాను. అంటే నేను స్వంతంగా కూడా చేసే పని కూడా డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా 10 times నేను చేసే దానికన్నా 10 times ఫాస్ట్ 10 times బెటర్ చేస్తానంటే. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వీటి ద్వారా కొన్ని జాబులు పోతున్నాయండి. ఈ జాబులు పోతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ ఎక్కువ, జాబ్స్ మన వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి కాబట్టి సో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. H1B మీద జాబ్ పోవడం, B2 మూవ్ కావడం, H4 మూవ్ కావడం, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ బాగా క్రియేట్ అవుతున్నాయి.
ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వేరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంప్లిమెంట్ చేయడం, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వేరే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు ఏం చేస్తారంటే మీరు వాడతాను, నేను వాడతాను అంటే, కానీ మనం చేసే ప్రతి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తుండ్రా? మీరు రాహుల్ రెడ్డి కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ని తీసుకొచ్చి పెట్టినరా? పెడతలేరు. అది ఇంకా ఆ డెవలప్మెంట్ ఇంకా రాలే. ఇంకా ముందు ఆ లెవెల్కి వచ్చేస్తాం మనం. ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. సో నేను మా కొడుకుతో మాట్లాడుతున్నా, వాడు కొలంబియా బయోటిని, వాడు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ తీసుకుంటాడు మెడైన్ లా. వాడు ఈజ్ ఆర్టిఫిషియల్, వాడు చెప్తాడు దట్ మీరు వాడతారు కానీ ఇంప్లిమెంట్, మీ దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రెషన్స్ అని. సో డెఫినెట్లీ ఇప్పుడు జాబ్స్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతాం. మనం ఇంకా కొలంబియా మ్యూజియం పోతే టైప్ మిషన్ చూసినండి అక్కడ పోయి. మనం వాడేది కదా టైప్ మిషన్. మీరు యంగ్ కాబట్టి మీరు మీ అప్పటికి రాలేదు కానీ మా అప్పుడు టైప్ మిషన్ ఉండే, టైప్ పెట్టి టైప్ కొట్టేది అన్నట్టు. నేను ఫార్మ్స్ కూడా, ఇమిగ్రేషన్ ఫార్మ్స్ కూడా టైప్ కొట్టినా, నేను టైప్ కొట్టి సబ్మిట్ చేసిన. ఇప్పుడు దాన్ని నేను మ్యూజియంలో చూసిన. అటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. ఆ తర్వాత కంప్యూటర్ వచ్చింది, ఆ తర్వాత యాహూ వచ్చింది, ఆ తర్వాత గూగుల్ వచ్చింది. మనం ఇవన్నీ వాడుకుంటూ వచ్చినాం, మనం గూగుల్ వాడినాము. ఆ తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇట్లా టెక్నాలజీ చేంజ్ అవుతాన కొద్ది కూడా వీళ్ళందరూ కూడా చేంజ్ కావాలి ఈ టెక్నాలజీ. సో జాబ్స్ చాలా పోతున్నాయండి. కొత్త జాబ్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మాత్రం జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కాకపోతే అందులో కూడా ఏమైతుందంటే అప్డేట్ అవ్వాలి. వాడు కంపెనీ పెట్టిండు అనుకోండి, ఫస్ట్ లో 2022 అయితే ఎట్లా హైర్ చేసిండంటే, వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు పెట్టగానే హైర్ చేసి పడేసాడు. మనకు వచ్చినా రాకున్నా వాడు ఒకసారి ఆర్టిఫిషియల్ వాడినా వాడిని హైర్ చేసిండు. వాళ్ళందరూ కొందరు ఆర్టిఫిషియల్ ఎక్స్ట్రా వాళ్ళందరినీ తీసేసిండు వాళ్ళు, ఎస్పెషల్లీ అమెజాన్, ఫేస్బుక్ వీళ్ళందరినీ తీసేసిన. ఇప్పుడు ఆ ఫేస్బుక్ క్లియర్ చెప్తాంది ఈ లో లెవెల్ జాబ్స్ అన్ని పోతాయని చెప్పేస్తాను, తగ్గిస్తాను. సో దాని ద్వారా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. మోస్ట్లీ మన మాస్టర్ స్టూడెంట్స్ పోయి అక్కడ ఎంట్రీ లెవెల్ జాబ్ పోతారు కదండి, వాళ్ళకి బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఒకటి కొత్త జాబ్స్ తగ్గిపోతాయి, రెండు ఉన్న జాబ్స్ కూడా ప్రమాదం. ఉన్న జాబ్స్ కూడా ప్రమాదం అండి. అంతే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నలుగురు చేసే పని ఒకరు చేస్తున్నారు, ఎంప్లాయీస్ తగ్గించుకుంటాయి కదా కంపెనీస్. రైట్. ఇంకోటి మన హైదరాబాద్ మీద కూడా ఓవరాల్ ఎఫెక్ట్ కావచ్చు దాని. ఎట్లా మరి ఇక్కడ మన దగ్గర చేసే వాళ్ళు ఇప్పుడు హైటెక్ ఇవన్నీ చేసి జాబ్స్ అన్ని ఉన్నాయి. మెజారిటీ అంతా ఫారెన్ బేస్డ్ కంపెనీస్ కదా. ఫారెన్ బేస్డ్ కంపెనీస్, ఫారెన్ బేస్డ్ కంపెనీ కాకుండా ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కదండి. ఎవ్రీథింగ్ రిలేటెడ్ యా, చేంజ్ అయ్యింది, వరల్డ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇదివరకు ట్రావెల్ ఏజెంట్స్ ఉండే వాళ్ళు, ఇదివరకు నేను అమెరికా పోయేటప్పుడు ట్రావెల్ ఏజెంట్ దగ్గర పోయి కూర్చొని పైసలు పట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చొని, అరే నాయన బుక్ చేయరా అంటే పైసలు ఇస్తే వాడు ఏదో కంప్యూటర్ కుట్టి చేసేది. ఎవడు పోతాడండి ఇప్పుడు టక 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 బుక్ 2 నిమిషాల బుక్ చేస్తారు, మొబైల్ చేసేస్తాను. అటువంటి అట్లా అయిపోతాను. సో ఇవన్నీ టెక్నాలజీస్ మూవ్ అవుతాయి కాబట్టి దేర్ విల్ బి లాట్ ఆఫ్ డైనమిక్ చేంజెస్ వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే మనం ఎస్ కర్వ్ అంటామండి. ఎస్ కర్వ్ అంటే నార్మల్గా ఏంటంటే, వాషింగ్ మిషన్ వచ్చేటప్పుడు ఒక 3-4%, 5% వచ్చే మటుకు టైం పడుతుందండి. ఒక 5-10% నుంచి 90% అన్న తొందర వచ్చేస్తుంది. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, టీవీలో మీరు న్యూస్ యాంకర్ లేనిది మాకు టీవీ ఎందుకండి? మేము టీవీ పెట్టుకుని ఊటి ముఖం చూసుకుంటామా? గుడ్డు ఉందండి, చికెన్ లేదు, ఇవన్నీ అయిన తర్వాత ఆ 5-10% అడాప్షన్, ఎర్లీ అడాప్షన్ ఉంటుంది. అయిన తర్వాత అక్కడి నుంచి 90% అన్నది కొంత టైం తీసుకుంటుంది, ర్యాపిడ్ ఉంటుంది. ఆ ర్యాపిడ్ అన్నది మీకు టీవీగా, రేడియో కానివ్వండి, టేప్ రికార్డ్ కానివ్వండి, విసిఆర్ కానివ్వండి, తర్వాత మీకు ఈ టీవీ కానివ్వండి, ఇవన్నీ 10% నుంచి 90% అన్నది ఇదివరకు టైం ఎక్కువ ఉండేది, 10-20 years పట్టింది. అదే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్ అడాప్షన్ టక్కన అయిపోయింది. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ అడాప్షన్ టక్కన అయిపోయింది, ఇన్స్టెంట్ గా అయిపోయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇన్స్టెంట్ గా అడాప్షన్ అవుతుంది కాబట్టి చాలా రెవల్యూషన్ వస్తుంది, చాలా చేంజెస్ వస్తాయండి టెక్నాలజీలో. ఇంకా